చంద్రబాబు నాయుడు గారి సర్కార్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అన్నారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకటిస్తాము అన్నారు. ఈ రెండు ప్రకటనల కథ పక్కన పెడితే అప్పు క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడే కూడా అసలు గడువు తప్పకుండా అప్పుల క్యాలెండర్ మాత్రం భలే ప్రకటిస్తూ ఉన్నారు. తాజాగా వచ్చే 3 నెలలకు ఆర్బీఐ నుండి 27,000 కోట్ల అప్పు చేయబోతున్నట్టు ఒక అప్పుల క్యాలెండర్ ప్రకటించారు. అవును, 2026-27 తొలి త్రైమాసికం అంటే ఫస్ట్ 3 నెలలకు 27,000 కోట్లు, నెలకు 9,000 కోట్లు అఫీషియల్గానే బడ్జెట్ లోపల. ఏప్రిల్ 7 4,400 కోట్లు, ఏప్రిల్ 21 4,600 కోట్లు, మే 5 4,400 కోట్లు, మే 19 4,600 కోట్లు, జూన్ 2 4,400 కోట్లు, జూన్ 16 4,600 కోట్లు. 27,000 కోట్లు తొలి త్రైమాసికం. ఇది కాకుండా మళ్ళీ తాజాగా మధ్యలో ఎంత యాడ్ అవుతుందో తెలియదు. అండ్ బడ్జెట్ బయట మరో 2,000 కోట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద టర్మ్ లోన్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులుగానే జారీ చేశారు. అప్పుడప్పుడే మొదటి త్రైమాసికానికి 27,000 కోట్లు ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి సూపర్ 6లో ఫస్ట్దైన నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండితే నెలకు 1,500 ఎప్పుడు ఇస్తారో తెలియదు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఎప్పుడు ఇస్తారో తెలియదు. అసలు ఇంత అప్పు ఏం చేస్తున్నారో నిజంగా తెలియదు. ఇదేం చేస్తున్నారు ఇంత అప్పులు? మళ్ళీ అందరూ రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. మా విదేశీ విద్యానిధులు ఇవ్వండి అని చెప్పి కాపు విదేశీ విద్యానిధులని వాళ్ళు ధర్నాలు చేస్తారు. మేము చేసిన కాంట్రాక్టులు బిల్లులు చెల్లించండి అని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి చిన్న కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తారు. మా సబ్సిడీలు ఇవ్వండి అని చెప్పి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారు. మా బిల్లులు చెల్లించండి అని చెప్పి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వాళ్ళు అవి బంద్ చేసి వాళ్ళు రోడ్లు ఎక్కి నిరసనలు చేస్తున్నారు. మరి ఇంకేం చేస్తున్నారు ఈ డబ్బులంతా? ఏమో.